అనగనగా ఒక అడవిలో ఒక కాలువ గట్టున ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై ఒక పిట్ట గూడు కట్టుకుంది. అందులో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగింది. వాటిని చూసి మురిసిపోయేది. ఆ పిట్టకు ఆ చెట్టు అంటే చాలా ఇష్టం. తన ముక్కుతో ముద్దుగా పొడిచేది. కొమ్మల్లో ఎగురుతూ కాలక్షేపం చేసేది. ఆకులు మాటను చేరి దాగుడు మూతలు ఆడుకునేది. ఇవన్నీ పక్కనే ఉన్న కాలువ గమనించేది. చాలా ఈర్ష్యపడేది. నా నుంచే చెట్టు పెరిగింది, నా నీళ్లు తాగి పిట్ట బతుకుతుంది. అసలు నేను లేకుంటే ఈ చెట్టు బతకదు, ఆ పిట్టకు గింజ దొరకదు. అలాంటిది నాపై కొంచెమైనా ప్రేమను చూపకుండా చెట్టుపైనే తన ప్రేమనంతా ఒలకబోస్తోంది అని కాలువ మనసులో అనుకుంది. ఈ రెండింటిపైన కాలువకు చాలా కోపం, ద్వేషం పెరిగాయి. ఎలాగైనా సరే వీటిని విడగొట్టాలని అవకాశం కోసం వేచి చూస్తోంది కాలువ. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు పిట్ట తన పిల్లలకు ఆహారం తేవడం కోసం అడవిలోకి వెళ్ళింది. నీపై ఆ పిట్టకి ఎందుకంత ప్రేమ అని అదే సమయంలో కాలువ చెట్టును అడిగింది. నేను తను ఉండడానికి ఆశ్రయం ఇచ్చాను అంది చెట్టు. మరి నేను తన బతకడానికి నీరు ఇచ్చాను, నాపై ఎందుకు ప్రేమ లేదు అని ప్రశ్నించింది కాలువ. నీపై కూడా ప్రేమ ఉంది, నువ్వు పారుతున్న కాలువవు, నీతో ఎలా ఆడుకోగలదు అని సందేహం వ్యక్తపరిచింది చెట్టు. ఎన్ని పిట్టలు నాతో చేరి రెక్కలు టపటపా కొడుతూ తడిచి ఆనందించలేదు, మరి ఈ పిట్ట సంగతి ఏంటి అని అడిగింది కాలువ. నువ్వు నిలకడగా ఉన్నప్పుడు ఆడుకునేవి, ఇప్పుడు పారుతున్నావు కదా, అలా చేస్తే కొట్టుకుపోతాయి, అందుకే ఆడుకోలేదేమో అంది చెట్టు. అదంతా కాదు, నువ్వు ఉన్నంతకాలం నేను కనిపించను దానికి, వాడుకోవడానికి తప్ప కలిసి ఆడుకోవడానికి పనికిరాము. అందుకే మీ జాతిని కూకటి వీళ్ళతో సహా పికిలించేస్తాను అని గర్జించినట్లు అంది కాలువ. కొంచెం ఆలోచించు మిత్రమా, ఆవేశం పనికిరాదు అంది చెట్టు. ఇందులో ఆలోచించేది ఏముంది? ఆ పిట్టకు నీకు నాపై ద్వేషం ఎక్కువ, అది నాకు నచ్చదు, మరింత ఆవేశంగా మాట్లాడింది కాలువ. పొరపడుతున్నావు అంది చెట్టు. కాలువ వినలేదు, కోపంతో ఉప్పొంగింది. పరిసర ప్రాంతాల్లో వృక్షజాతిని తనలో కలిపేసుకుంది. చెట్టుతో పాటు గూడు, అందులో పసికోనులు ఆ కాలువలో కొట్టుకుపోయాయి. మేతకు వెళ్ళిన పిట్ట తన ముక్కుతో 4 గింజలను బిడ్డల కోసం పట్టుకొచ్చింది. అక్కడ చెట్టు లేదు, గూడు లేదు. భయంతో చూసింది. చెట్టు ఏమైంది, నా పిల్లలు ఏమయ్యాయి అని అడిగింది కాలువను. కాలువ గట్టిగా నవ్వి, నేనే పెకిలించేశాను. నీ దాహం తీర్చి నేను ప్రాణం పోస్తే నీకు చెట్టు అంటేనే ప్రేమ, అందుకే నేను పొంగి నాలో కలిపేసుకున్నాను. నీ బిడ్డలు కొట్టుకుపోయారు అంటూ మళ్ళీ నవ్వింది. ఆ పిట్ట చాలా ఏడ్చింది. ఆహారం, నీళ్లు ముట్టకుండా అలానే ఉండిపోయి ప్రాణాలు వదిలింది. కొంతకాలానికి చెట్లు లేని కారణంగా వానలు పడడం ఆగిపోయాయి. విర్రవీగిన ఆ కాలువ క్రమంగా ఎండిపోవడం మొదలుపెట్టింది. ఆవేశంతో చేతులారా చెట్లన్నిటినీ నాశనం చేసినందుకే తనకి ఈ గతి పట్టిందని బాధపడింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈర్ష్య, అసూయ, ద్వేషం వలన కాలువ పతనమైపోయింది.